గైస్, మన రాకింగ్ స్టార్ యష్ ఇండియా టీవీలో టెలికాస్ట్ అయ్యే బిగ్గెస్ట్ షో ఆప్కి అదాలత్ అనే ఒక షోకి వెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపుగా గంట నుంచి 2 గంటల సమయం పాటు ఆ షోకి మన రాకింగ్ స్టార్ యష్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ షో హోస్ట్ ఎవరైతే రజత్ శర్మ ఉన్నాడో, రజత్ శర్మ దాదాపుగా మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే రాకింగ్ స్టార్ యష్కి అడగడం జరిగింది. మన యష్ బాల్యం గురించి, అతని సినీ కెరియర్ గురించి, సీరియల్ కెరీర్ గురించి, అతని స్టడీస్ గురించి, అతని ఫ్యామిలీ గురించి, మెయిన్గా అతని ఫాదర్ గురించి, అతని ప్రజెంట్ కెరియర్ గురించి, రాబోయే ఫ్యూచర్లో మీరు ఆ దారిలో వెళ్ళబోతున్నారా అని అంటే దానికి యష్ ఒక సమాధానం చెప్పడం జరిగింది. ఆ సమాధానమే థంబ్నెయిల్గా ఉంది. సో థంబ్నెయిల్లో ఏదైతే మీకు చూపించడం జరిగిందో అలాంటి క్వశ్చన్ రజత్ శర్మ మన రాకింగ్ స్టార్ యష్కి అడగడం జరిగింది. మన రాకింగ్ స్టార్ యష్ ఆ క్వశ్చన్కి సమాధానం ఏం చెప్పడం జరిగింది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ యష్ ఫ్యాన్స్ ఎవరైతే చూడడం జరుగుతుందో మాక్సిమం ఈ వీడియోకి లైక్ కొట్టి నేను ఫైనల్గా ఒక కామెంట్ అడుగుతాను. ఆ కామెంట్కి ఖచ్చితంగా మీరు ఆన్సర్ అయితే తెలియజేయాలి. సో ఏంటంటే ఇప్పుడే లైక్ కొట్టి కంటిన్యూ చేయండి. అయితే ఇంటర్వ్యూ అనేది దాదాపుగా ఓ గంటన్నర పాటు జరిగింది. మల్టిపుల్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. మల్టిపుల్ క్వశ్చన్స్ అంటే ఈజీగా అవన్నీ బయటికి తీస్తే ఒక 40 నుంచి 50 మధ్యలో క్వశ్చన్స్ అవుతాయి. సో అన్ని క్వశ్చన్స్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే నేను మాట్లాడే థియరీ దాన్ని బట్టి ఈజీగా 2 గంటలు 3 గంటలు చేస్తాను. కాబట్టి అవన్నీ కాకుండా ఒక 10 క్వశ్చన్స్ని నేను పికప్ చేసుకోవడం జరిగింది. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించే క్వశ్చన్స్. అందులో ఒక క్వశ్చన్ కాన్సెప్ట్ థంబ్నెయిల్లో ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా లేట్ చేయకుండా రజత్ శర్మ అడిగిన ఆ 10 క్వశ్చన్స్ ఏంటి, ఆ 10 క్వశ్చన్స్కి మన రాకింగ్ స్టార్ యష్ ఏ విధంగా సమాధానం ఇవ్వడం జరిగింది అనే విషయం గురించి మనం లేట్ చేయకుండా మాట్లాడుకుందాం. మరి మన రాకింగ్ స్టార్ యష్కి రజత్ శర్మ అడిగిన మొదటి క్వశ్చన్ ఏంటి వినండి. యష్ చిన్నప్పటి నుంచి చాలా మొండిగా ఉండేవాడా? ఇది మొదటి క్వశ్చన్. దీనికి మన రాకింగ్ స్టార్ యష్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఒకటే జీవితం సార్, మనం ఏం కావాలనుకుంటున్నామో, ఏం చేయాలనుకుంటున్నామో అది చేయాలి. అది మొండితనంగా అనిపించినా సరే మంచి విషయాల కోసం మాత్రం మొండిగా ఉండాలి. నా తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి నాకు ఎవరి మీద ఆధారపడకుండా మన కాళ్ళపై మనం నిలబడేలా నేర్పించారు. అది నా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా. కొన్నిసార్లు నా సెల్ఫ్ రెస్పెక్ట్ని వేరే వాళ్ళు మొండితనంగా అనుకుంటే దాన్ని మనం ఏం చేయలేమని చెప్పి ఒక అదిరిపోయే క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది మన యష్. ఇక రజత్ శర్మ అడిగిన రెండో క్వశ్చన్ ఏంటంటే, మీ తండ్రి బస్ డ్రైవర్, రోజుకు కేవలం 14 రూపాయలు సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి. ఆ పరిస్థితి మీపై ప్రభావం చూపిందా అని అడిగినప్పుడు యష్ దానికి ఏం ఆన్సర్ ఇవ్వడం జరిగింది, ఏం సమాధానం చెప్పడం జరిగిందంటే, నా తండ్రి ఎప్పుడూ నాకు డబ్బు లేదనే భావన రానివ్వలేదు. మా దగ్గర ఎక్కువ ఆస్తులు లేకపోయినా మమ్మల్ని వాళ్ళు ఆస్తులుగా భావించి పెంచారు. నాకు కావాల్సింది ఇవ్వడానికి వాళ్ళు చాలా త్యాగాలు చేశారు. అందుకే నా తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేకపోవడం గురించి ఎప్పుడు బాధ లేదు. వాళ్ళు నాకు ఇచ్చిన విలువలు, చేసిన త్యాగాలు అసలైన ఆస్తి అని చెప్పి అదిరిపోయే విషయం అయితే చెప్పడం జరిగింది మన రాకింగ్ స్టార్ యష్ వాళ్ళ తల్లిదండ్రుల గురించి. రజత్ శర్మ అడిగిన మూడో క్వశ్చన్ ఏంటంటే, కేజీఎఫ్ తర్వాత పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఇది ఒక్కసారిగా వచ్చిన సక్సెసా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగితే దానికి మన రాకింగ్ స్టార్ యష్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, లేదు సార్, కేజీఎఫ్తో నాకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది, కానీ అది ఓవర్ నైట్ వచ్చిన సక్సెస్ మాత్రం కాదు. కర్ణాటకలో నేను చాలా సంవత్సరాలు కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కాను. నా ప్రతి సినిమా కొంత సక్సెస్ ఇచ్చింది. దానివల్ల నా సినిమాల బడ్జెట్ పెరిగింది, కొత్త టాలెంట్తో పనిచేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయికి వెళ్ళాలనుకున్నాను. సో కేజీఎఫ్ పాన్ ఇండియా స్థాయిలో రావడానికి నేను విన్న సోర్స్ ప్రకారం రాకింగ్ స్టార్ యషే కారణం అంట. అవునా కాదా అనేది మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక రజత్ శర్మ అడిగిన 4వ క్వశ్చన్ ఏంటంటే, కేజీఎఫ్ 3 చేయకుండా టాక్సిక్ రామాయణం లాంటి సినిమాలపై రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారని చెప్పి రజత్ శర్మ ఒక క్వశ్చన్ అడిగితే దానికి మన రాకింగ్ స్టార్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నాకు జీవితంలో రిస్క్ అంటే భయం లేదు సార్. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడే నా జీవితంలో పెద్ద రిస్క్ తీసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నది పోతే కూడా అది నాకు పెద్ద విషయం కాదు. నాకు ప్రతిరోజు నా లైఫ్ అనేది ఒక రోలర్ కోస్ట్ లాగా జీవించడం ఇష్టం. కష్టమని చేసినప్పుడే దానికి వచ్చే గౌరవం కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ కూడా ఒక అదిరిపోయే సమాధానం ఇవ్వడం జరిగింది యష్. ఇక రజత్ శర్మ అడిగిన 5వ క్వశ్చన్ ఏంటంటే, రామాయణంలో రాముడి పాత్ర కాకుండా రావణుని పాత్ర ఎందుకు ఎంచుకున్నారు? ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యష్ ఏం సమాధానం చెప్పాడో ఒకసారి వినండి. రాముడి గొప్పతనం చూపించాలంటే రావణుడి బలం, ఆ క్రూరత్వం కూడా అంతే బలంగా చూపించాలి. రావణుడు ఎంత శక్తివంతంగా ఉంటే రాముడు అతన్ని ఓడించినప్పుడు విజయం అంత గొప్పగా అనిపిస్తుంది. నాకు రావణుడి పాత్రను నాకంటే బాగా ఎవరు చేయలేరనే నమ్మకం ఉంది. అలాగే మంచి పాత్ర వచ్చినప్పుడు దాన్ని కూడా అంతే నమ్మకంతో చేస్తాను అని చెప్పి ఒక నమ్మకం నాకు ఉంది. ఒక నటుడు అన్నప్పుడు అన్ని పాత్రలను చేయాలని చెప్పి ఇక్కడ కూడా మంచి సాలిడ్ ఆన్సర్ చెప్పడం జరిగింది. ఈ రజత్ శర్మ అడిగిన 6వ క్వశ్చన్ ఏంటంటే, షారుఖ్ ఖాన్తో సినిమా క్లాష్ విషయంలో మీపై చాలా విమర్శలు వచ్చాయి, మీరు కావాలనే క్లాష్ చేశారా అని అడిగితే దానికి యష్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, అది నిజం కాదు సార్. పాన్ ఇండియా సినిమా అంటే
5 భాషల్లో విడుదల చేయాలి. ప్రతి భాషలోనూ సినిమాలు ఉంటాయి కాబట్టి క్లాష్ అనేది కొన్నిసార్లు సహజంగానే జరుగుతుంది. షారుఖ్ సార్ అంటే నాకు చాలా గౌరవం. ఆయన భారతీయ సినిమాకి ఎన్నో సంవత్సరాలుగా చేసిన సేవను నేను ఇప్పటికీ తక్కువగా చూడను. నా సినిమా ఆయన సినిమా కంటే ఎక్కువ వసూలు చేసిందని చెప్పుకోవడం నాకు గర్వకారణం కూడా కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇందులోనే ఇంకో మాట చెప్పడం జరిగింది, ఎప్పుడంటే మనం సీనియర్స్ కంటే ఎక్కువగా వెళ్ళామని అనుకుంటామో అప్పుడే మన దుకాణం బంద్ అయిపోతుంది, మన కెరియర్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పి ఇక్కడ కూడా ఒక సాలిడ్ ఆన్సర్ని చెప్పడం జరిగింది. ఇక రజత్ శర్మ అడిగిన 7వ క్వశ్చన్ ఏంటంటే, మీ అభిమానులు మీపై చాలా పిచ్చి అభిమానం చూపిస్తుంటారు, వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పి ఇక్కడ రజత్ శర్మ ఒక క్వశ్చన్ అడిగితే దానికి యశ్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నా కోసం అభిమానులు తమ జీవితాన్ని లేదా సమయాన్ని వృధా చేసుకోవద్దు. సినిమా నచ్చితే చూడండి, ప్రేమించండి, సపోర్ట్ చేయండి, కానీ నా కోసం మీ జీవితాన్ని ప్రమాదంలో పెట్టుకోవద్దు. మీ తల్లిదండ్రులను చూసుకోవడం, మీ జీవితంలో ఏదైనా సాధించడం నాకు చాలా పెద్ద విషయం. నా నుంచి స్ఫూర్తి తీసుకొని మీరు ఏదైనా సాధిస్తే అది నాకు నిజమైన గౌరవం, అంటే ఫ్యాన్స్ ఇచ్చే గౌరవం అని చెప్పి డైరెక్ట్గా ఫ్యాన్స్కి అయితే చెప్పడం జరిగింది మన రాకింగ్ స్టార్ యశ్. ఇక రజత్ శర్మ అడిగిన 8వ క్వశ్చన్ ఏంటంటే, రష్మిక మందాన మిమ్మల్ని షో ఆఫ్ అని చెప్పినప్పుడు ఆమెపై అభిమానులు విమర్శలు చేశారు, మీరు దీనికి ఎలా స్పందిస్తారని చెప్పి ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి యశ్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, అది ఆమె అభిప్రాయం. ప్రతి ఒక్కరికి నా గురించి ఒకే అభిప్రాయం ఉండకపోవచ్చు, కానీ ఎవరి అభిప్రాయం నా వ్యక్తిగతాన్ని, నా వ్యక్తిత్వాన్ని మార్చదు. నేనెవరో నాకు తెలుసు, నన్ను నిజంగా ప్రేమించే అభిమానులకు కూడా తెలుసు. నా పేరుతో ఇంకొక నటుడిని తిట్టేవాడు నా అభిమాని కాదు, ఇతరులను గౌరవించని వ్యక్తిని నేను నా అభిమానిగా అంగీకరించను అని చెప్పి ఫ్యాన్స్కి చెప్పడం జరిగింది. సో ఫ్యాన్స్ ఒకసారి గమనించండి. నెక్స్ట్ రజత్ శర్మ అడిగిన 9వ క్వశ్చన్ ఏంటంటే, టాక్సిక్లోని వివాదాస్పద సన్నివేశాలపై విమర్శలు వస్తున్నాయి, వాటిని ఎందుకు చేశారు అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగితే దానికి యశ్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, కథ ఏం డిమాండ్ చేస్తుందో దాని ప్రకారం నటుడు చేయాల్సి ఉంటుంది. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అసౌకర్యమైన ప్రశ్నలను కూడా అడగాలి. టాక్సిక్ పెద్దల కోసం తీసిన సినిమా కాదు, అందుకే పెద్దల కోసం ఒక ఫెయిరీ టైల్ అనే ట్యాగ్ లైన్ పెట్టాం. పిల్లల కోసం ఈ సినిమా కాదు, సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని కథలో ఒక ఉద్దేశం ఉంటుంది, అంటే సినిమాలో తీసిన ప్రతి సన్నివేశానికి కథలో ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఉంటుంది అని చెప్పి ఇండైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఎవరైతే హేటెడ్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళకు. ఇక ఇది ఫైనల్గా మీకు కావాల్సిన ఆన్సర్ అనమాట, మీకు కావాల్సిన క్వశ్చన్. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలని ఆలోచన మీకుందా అని అడిగితే దానికి యశ్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ప్రస్తుతం నా దృష్టి పూర్తిగా నటుడిగా సినిమాలపైనే ఉంది. భారతీయ సినిమా ఇండస్ట్రీని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి నేను చేయాల్సింది చాలా ఉంది. రాజకీయాలపై నాకు పూర్తిగా వ్యతిరేకత లేదు. భవిష్యత్తులో ప్రజల కోసం ఏదైనా చేయాల్సిన అవకాశం ఉందని అనిపిస్తే ఆ సమయంలో ఆలోచిస్తాను, కానీ ప్రస్తుతం అలాంటి నిర్ణయం నా మనసులో లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీంట్లో మీకు ఆన్సర్ కూడా దొరికింది. ఏంటంటే భవిష్యత్తులో అవకాశం ఉందని ఒకవేళ అభిమానులు కోరుకుంటే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉంది. ఇప్పుడైతే లేదు, ప్రజెంట్ లేదు, బట్ ఉంది మనసులో. ఇప్పుడైతే లేదు, కానీ మీరు కోరుకుంటే నేను వస్తాను. అంటే నేను కదా యశ్, మీరు కోరుకుంటే నేను వస్తాను, మీరు అవకాశం ఇస్తే నేను వస్తాను, మీరు గెలిపించుకుంటే నేను వస్తాను అని చెప్పి ఇండైరెక్ట్గా చేరుకోవడం జరిగింది. అంటే ఫ్యూచర్లో యశ్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా ఫ్యూచర్లో ఒకవేళ యశ్ రాజకీయాల్లోకి వస్తే మీరు గెలిపించుకోగలరా? మీరు యశ్ని సీఎం చేసుకోగలరా? ఎందుకంటే మంచిగా సినిమాలు చేసుకుంటున్నారు, అలాగే చేసుకొనిద్దామా? ఎందుకంటే సినిమాలు బంద్ చేసి సడన్గా రాజకీయాల్లోకి వస్తే ఎవడో అడ్డమైన వాడు తిడుతూ ఉంటాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి, అక్కడ సీఎం విజయ్ గారి పరిస్థితి ఏ విధంగా చూడండి. ఎవడో ఒకడు అనామకుడు ఊరికే బూత్ మాటలు తిడుతూనే ఉంటాడు. హీరోగా ఉన్నప్పుడే ఎంతో నెగిటివిటీ ఉంటుంది, రాజకీయాల్లోకి వచ్చినాక ఇంకా అంతకు మించి డబుల్ అవుతుంది. బట్ ఆ నెగిటివిటీని తట్టుకొని కూడా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మనస్తత్వం కొందరికి ఉంటుంది. మన పవన్ కళ్యాణ్ గారు ఇంకా విజయ్ తలపతి గారు. మరి అదే దారిలో ఫ్యూచర్లో మీకు అవసరమైతే మీకోసం మన యశ్, రాకింగ్ స్టార్ యశ్ రాజకీయాల్లోకి వస్తే నిజంగా యశ్ని మీరు సీఎంగా చేసుకోగలరా? కర్ణాటక సీఎంని చేయగలరా? నిజంగా చేస్తారా లేదా? ఒకవేళ యశ్ నిజంగా రాజకీయాల్లోకి వచ్చాడనుకోండి, అరే సీఎం అవుతాడా లేదా అనేది మీ ఒపీనియన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క యశ్ అభిమాని కూడా మీ ఒపీనియన్ని, ఆయన సీఎం అవుతాడు అనుకుంటే సీఎం చేస్తామని చెప్పి కింద కామెంట్ రూపంలో ఎస్ సీఎం అవుతాడా లేదా అనేది మీ కామెంట్ రూపంలో ఏదో ఒకటి మీ ఒపీనియన్ ఏంటి అనేది జెన్యూన్గా తెలియజేయండి. అలాగే వీడియో ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ కూడా వీడియో ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ని ఫాలో అవుతుండండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో 200K టచ్ కాగానే మళ్ళీ ఇంకో వీడియో చేసుకుందాం, అంటే బుకింగ్స్ రూపంలో. సో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, నమస్తే.